అన్నమయ్య జిల్లా పుంగనూరు టీడీపీలో ఫ్లెక్సీల చిచ్చు. విజయనగరంలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన. కడప జిల్లా బద్వేల్లో మాజీ జడ్పీటీసీ అవినీతి భాగవతం. తమిళనాడులో ఏనుగులకు బలైన 2 రైతులు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్లో ఫటాఫట్ చూసేద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఫ్లెక్సీలపై రగడ జరిగింది. ప్రభుత్వ బ్యానర్లకు అడ్డుగా ఉన్నాయంటూ 2 ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది చించివేయడంతో గొడవ మొదలైంది. టీడీపీలోని 2 వర్గాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది ఓ వర్గం. అంతేకాదు తమ ప్రత్యర్థి వర్గం ఒత్తిడితోనే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారంటూ మున్సిపల్ కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు. దాంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పుంగనూరులో జరగనున్న సుగుటూరు గంగమ్మ జాతర కోసం పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఊహించని విధంగా 2 బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో రచ్చరచ్చయింది. కావాలనే తమ ఫ్లెక్సీలను తీసేశారంటూ నిరసనకు దిగింది ఓ వర్గం. విజయనగరం కలెక్టరేట్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ఐటీ పార్క్ కోసం భూములు లాక్కోవద్దంటూ భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు. 2 నెలలుగా తమ నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వం వైపు నుంచి గానీ అధికార యంత్రాంగం గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు రైతులు. వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నామని, తమ భూములు లాగేసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. 2 పంటలు పండుతున్న పచ్చని పంట భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు అక్కడి రైతులు. బలవంతపు భూసేకరణ ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే సేకరించిన భూముల్లోనూ అలాగే పంటకు యోగ్యం కాని భూముల్లోనూ ఐటీ, స్టీల్ కంపెనీలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్ మండలం చెన్నకేశంపల్లె గ్రామం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భారీ అవినీతి బయటపడింది. 2005 నుంచి 2022 వరకు చెన్నకేశంపల్లి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన బద్వేల్ జెడ్పీటీసీ చిన్న పొలిరెడ్డి అవినీతికి పాల్పడ్డాడని పోలీసులను ఆశ్రయించారు రైతులు. నకిలీ పాస్ పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో లక్షలు దోచుకున్నారంటూ డీసీసీబీ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు రైతులు. 2013లోనే ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఆనాడే కంప్లైంట్ చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నిధుల గోల్మాల్ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అక్రమాలు జరిగాయని త్రిసభ్య కమిటీ కూడా నిర్ధారించింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 28వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనములతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తొలి పూజల్లో మై హోమ్ కంపెనీస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు, జిఎం రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. సకల దేవకోట్ని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించమని వేడుకునే కార్యక్రమం పంచరాత్రగమ శాస్త్ర ప్రకారం జరిపారు.